విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేనలో ఉంటున్న కంబాల శ్రీనివాసరావు ఉంటున్న నన్ను భారతీయ జనతా పార్టీలకు ఆహ్వానించి నాకు వెన్నుదన్నుగా ఉంటూ నన్ను ప్రోత్సహిస్తున్న మా నాయకులు పురంధరేశ్వరి గారు, సోము వీర్రాజు గారు, మా రాష్ట్ర నాయకులు మాధవ్ గారు, బిక్కిని విశ్వేశ్వరరావు, మా జిల్లా కాకినాడ జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు బిక్కిని విశ్వేశ్వరరావు గారు, రాజమండ్రి జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే ఈ పాత్రికేయుల సమావేశం జరుపుతున్నానో ఇది కేవలం నేను బీజేపీకి అఫీషియల్ స్పోక్స్మెన్ కాదు, ఇది నా ప్రత్యేకమైన వ్యక్తిగతమైన విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేనగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నా వ్యక్తిగతమైన ఇది సమావేశం. ఇది ఈరోజు చాలా ప్రముఖమైన ప్రఖ్యాతమైన రోజు. ఈరోజు ప్రజలందరికీ నేను 3 నియోజకవర్గాల్లోని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన తరపు నుంచి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వక ముందు నుంచి 2 సంవత్సరాలుగా విశిష్టమైన సేవలు చేస్తున్న 18 రకాల సేవలు చేస్తున్న సేవలు గుర్తించి భారతీయ జనతా పార్టీలోకి నన్ను ఆహ్వానిస్తున్న మీదట అప్పటి మా జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామ్కుమార్ గారు, మా ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ గారు కాకినాడలో ఉంటున్న సూర్యనారాయణరాజు గారు, వేటుకూరు సూర్యనారాయణరాజు గారు నన్ను ఆహ్వానించిన మీదట ఈ 3 జిల్లాలకు సంబంధించి నేను అంటే 3 నియోజకవర్గాలకు సంబంధించి జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గాలకు సంబంధించి, అలాగే ఈ మధ్యకాలం రాజమండ్రి, కాకినాడలో కొన్ని సేవలు చేస్తున్నాను. సంబంధించిన నాకు అభిమానులు అలాగే నాకు కార్యకర్తలు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు చాలా ప్రత్యేకమైన నా అభిమానులకి కార్యకర్తలకి ఒక చాలా ప్రాముఖ్యత కలిగిన విషయం తెలియజేయాలి కాబట్టి ఈ పత్రికా సమావేశం జరుగుతుంది. ఈరోజు భారతీయ చరిత్రలో మరొక కొత్త అధ్యాయం. మా భారతీయ జనతా పార్టీ నేషనల్ లీడర్గా, జాతీయ అధ్యక్షుడిగా ఈరోజు నితిన్ నవీన్ గారు మాకు 16వ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తాను. ఆ మహానుభావుడు 1980 మే 23వ తారీఖున రాంచీలోని జార్ఖండ్లో జన్మించి ఆయన 2006 నుంచి ప్రముఖమైన ఆయన తండ్రి మరణానంతరం ఆయన అంటే కిషోర్ ప్రసాద్ గారు, కిషోర్ ప్రసాద్ సిన్హా గారి తండ్రి, మీరా సిన్హా గారు వారి తల్లి. ఆయన 1980 మే 23 జన్మించి భారతీయ జనతా పార్టీలో చాలా ప్రముఖమైన స్థానాన్ని పొంది 2006లో మొదటిసారిగా ఆయన బంకింపూరు నియోజకవర్గా నుంచి మొట్టమొదటిసారిగా ఆయన ఎన్నిక కావడం జరిగింది. తర్వాత 5 సార్లు వెనుతిరిగి చూడకుండా విజయ పతాకాన్ని ఎగరవేస్తూ భారతీయ జనతా పార్టీకి పెట్టని కోటగా మారి ఆయన చాలా ప్రముఖమైన స్థానంలో ముందుకు సాగుతూ నరేంద్ర మోడీ గారు ఆయన్ని జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నప్పుడు మాట చెప్పాడు, ఈరోజు నితిన్ నవీన్ నాకు బాస్గా మారాడని చెప్పడం ఆయన యొక్క గొప్ప సంస్కారానికి, చిన్న వయసులో 45 సంవత్సరాల వయసులో భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా కావడం, ఛత్తీస్గఢ్, సిక్కిం వంటి రాష్ట్రాలకు ఎన్నికలకి సంబంధించిన ఇన్ఛార్జిగా ఉండడం, ఆ రాష్ట్రాల్లో ఈ విజయం సాధించడానికి కారకుడవడం ఇవన్నీ కూడా ఆయన యొక్క శక్తి సామర్థ్యాలకి పెట్టని కోటగా మారాయి. అందువల్ల ఈరోజు ఆయన 2025లో వర్కింగ్ ప్రెసిడెంట్గా మొదలైన ఆయనకి ఇన్ఛార్జ్ ఇస్తే సంవత్సరం తిరగకుండా 2026లో ఆయన జాతీయ రాష్ట్ర అధ్యక్షుడు, ఫుల్ టైం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని జాతీయ అధ్యక్షుడిగా ఆయన పదవి బాధ్యత స్వీకరించారు ఆయన. సో ఈ విషయాన్ని మీకు తెలియజేయడం కోసం ఈ ప్రత్యేకమైన సమావేశం ఏర్పడి మీ ద్వారా నేను అందరికీ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ ద్వారా ప్రజలకి ఈ విషయాన్ని తీసుకెళ్తాను. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా ప్రముఖమైన 18 రకాల విశిష్టమైన సేవలతోనే ప్రజలకు సేవ చేస్తున్నాను. ఇది వరకు చెప్పుండొచ్చు, కానీ తిరిగి మాట ఎందుకు చెప్తానంటే నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితోటి పేద బడుగు వర్గాలు అలాగే మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు వీళ్ళకందరికీ నరేంద్ర మోడీ గారు ఏదైతే స్ఫూర్తిదాయకంగా పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ అంటే హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ కలిగిన భారతీయుల పార్టీ అనే విషయాన్ని మరొక్కసారి మీకు అందరికీ విన్నవించుకోవడం కోసం, ప్రజల్లో ఉండే అపోహను మీ ద్వారా తొలగించడం కోసం కూడా నేను కొంత చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను బంగారు వరలక్ష్మి కానుకని పేరు మీద విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన తరపు నుంచి కొన్ని కార్యక్రమాలు చేసిన దాంట్లో చాలా విశిష్టమైన కార్యక్రమం అంటే 2 కేజీల బంగారాన్ని
దాదాపుగా 2000 మంది మహిళలకి వరలక్ష్మి పూజ టైంలో నేను కానుక ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమం చేసేటప్పుడు క్రైస్తవ మహిళలు కూడా నా దగ్గరికి వచ్చి, సార్ మేము యేసు ప్రభువుని పూజ చేస్తాం, ప్రార్థన చేస్తాం, మేము లక్ష్మీదేవిని కూడా మాకు ఇస్తారని అడిగితే డ్రాలో తగలకపోయిన 25 మంది క్రైస్తవ మహిళకి ఇవ్వడం జరిగింది. రాజకీయ నాయకులందరూ కూడా మతాల పేరు విడదీసి నువ్వు క్రిస్టియన్ ఓటు వేయాలి, ముస్లిం ఓటు చెప్పే పరిస్థితుల్లో నేను ఇలాగ క్రైస్తవుల్ని ముస్లిమ్స్ వాళ్ళని చూసి మళ్ళా సీతానగరంలో జరిగింది ఈ సన్నివేశం. వాళ్ళని చూసి మళ్ళా ముస్లిం మహిళలు కూడా వచ్చారు. మేము అల్లాని పూజ చేసుకుంటాం సార్, మాకు ఇస్తారా అని అడిగితే వారికి కూడా ఒక 25 బిళ్ళల వాడికి ఇవ్వడం జరిగింది, ఒక్కో గ్రామం. ఇలా 50 మందికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా జాతరలోని పండుగలకి కూడా 15,000 పట్టుచీరలు ఇప్పుడు దాకా వితరణ చేయడం జరిగింది. లాస్ట్ టైం మీతో ప్రెస్ మీట్లో నేను పాల్గొనడానికి ఇప్పటికీ జరుగుతున్న డెవలప్మెంట్స్ అని మీకు చెప్తున్నాను. 250 కుటుంబాలకి, వితంతువులకి, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి, ఇంకా ఎటువంటి ఆధారం లేని పేద కుటుంబాలకి సమాజం తప్పనిసరిగా ఆదరించవలసి ఎవరైతే ఉన్నారో దీన పరిస్థితుల్లో అటువంటి వాళ్ళకి 250 కుటుంబాలకి వారి కుటుంబ సంఖ్యను బట్టి 10 కేజీల నుంచి 20 కేజీల బియ్యం ప్రతి నెల ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుంది మా కార్యక్రమం పేరిట. ఏ గుళ్ళైతే ధూపదీప నైవేద్యాలు లేకుండా నిరాదరణకు గురవుతున్నాయో అటువంటి గుళ్ళకి ధూపదీప నైవేద్యాలు, కొన్ని గుళ్ళకి అర్చకులకి జీతాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఛత్రపతి శివాజీ పేరు మీద కంబాల స్పోర్ట్స్ అకాడమీ పేరు మీద కబడ్డీ పోటీలు, వాలీబాల్, టేబుల్ టెన్నిస్ ఇలాంటి టోర్నమెంట్స్ కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. పేద విద్యార్థులకి బస్ పాసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కంటి ఆపరేషన్ చేపిస్తాను. కంబాల ధన్వంతరి పేరు మీదట యావరేజ్ని ప్రతిరోజు 10,000 రూపాయలు మేము అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ప్రతిరోజు ఇస్తున్నాం. కొంతమందికి 5 లక్షలు కూడా ఇచ్చిన సన్నివేశాలు ఉన్నాయి, కొంతమందికి ₹1,00,000 ఇచ్చిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఇందులో ఎక్కువగా దళిత బడుగు వర్గాలకి నేను సేవ చేయడం జరుగుతుంది. నేను చేస్తున్న సేవను చూసి ఈ రోజుని మైనారిటీ వర్గాలు, మాల మాదిగ, ఈ బీసీ ఎస్సీ క్యాసి ఏవైతే ఉన్నాయో సహోదరులు, వీళ్ళ నుంచి ఎక్కువగా భారతీయ జనతా పార్టీలో చేరికలకి సిద్ధంగా ఉన్నారంటే నేను నిజంగా చాలా ఈ విషయం మీకు తెలియజేయడం సంతోషపడను. దాదాపుగా కొన్ని వేల మంది కంబాల శ్రీనివాసరావు గారి ద్వారా భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేయడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఇది ప్రాక్టికల్గా మీకు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. ఎవరు నాతో పాటు వచ్చినా మన పాత్రికేయులు వాళ్ళతో కలిసి చూపిస్తాను ఎంతమంది జాయిన్ అవ్వడం సిద్ధంగా ఉన్నారు. ప్రతి గ్రామం నుంచి కూడా కంబాల శ్రీనివాసరావుతో కలిసి భారతీయ జనతా పార్టీలో రావడానికి ఎంత సిద్ధంగా ఉన్నారో మీకు అందరికీ కూడా ఎక్కడ కూడా ఆర్గానిక్ రిజల్ట్స్ ఇవి, ఎక్కడ కూడా ఫేక్ రిజల్ట్స్ కాదు ఇవి. సో ఈ రిజల్ట్స్ కూడా చూపించాలి. ఈ విషయాన్ని మా అధిష్టానం కూడా తెలియజేయడం జరిగింది. వారు ఎప్పుడు ఆదేశాలు ఇస్తారా, ఈ భారతీయ జనతా పార్టీలో చేతులు ఎప్పుడు మొదలు పెడదామని చెప్పి మేమందరూ చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాం. ఈ విషయాన్ని కూడా మీకు తెలియజేయడానికి ఈ కార్యక్రమం పెట్టాం. ఇలాగ మేము దాదాపుగా 18 రకాల విశిష్టమైన కార్యక్రమాలు చేస్తూ చాలా ముఖ్యమైన కార్యక్రమం కొన్ని చెప్తున్నాను. మా గోకవరం గ్రామంలో దేవీచౌక్ అమ్మవారికి 21 లక్షలు పెట్టి కిరీటం చేస్తే 14 లక్షల రూపాయలు ఇచ్చాను. అలాగే అమ్మవారికి బంగారు చీర చేయించడానికి 1 కేజీ బంగారంతో నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే కాకినాడలో బాలా త్రిపుర సుందరదేవి అమ్మవారికి అలాంటి బంగారు చీర ఒక్క దేవతామూర్తికే ఉంది, మిగతా వాడికి ఎవరికి లేదు. ₹1,00,00,000 వ్యయంతో నేను దాన్ని తయారు సిద్ధంగా ఉన్నాను. కోరుకొండ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి 25 లక్షలు పెట్టి ఆయనకి బంగారు వేలాయుధం చేర్చడానికి భీమా జ్యువెలరీస్లో 11 తులాలు పెట్టి నేను ఈ మధ్యన కాయిన్స్ తీసుకుని వచ్చాను. భీమా జ్యువెలరీస్ ఎందుకు తీసుకున్నానంటే భీమా జ్యువెలరీస్ వారు ఆ స్టాఫ్ను కూడా నాన్ వెజిటేరియన్ తీసుకోకుండా అక్కడ బాక్సుల్లో నాన్ వెజిటేరియన్ కూడా ఆ ప్రిన్సెస్లోకి అనుమతించరు. అందువల్ల అంత సాంప్రదాయబద్ధంగా వాడు ఆభరణాలు చేయించడమే కాకుండా అంత సాంప్రదాయబద్ధంగా వాడు చేయడానికి ఉన్నారు కాబట్టి వాడి పవిత్రతను గుర్తించి నేను ఎంక్వైరీ చేసుకుని అక్కడ కొనడం జరుగుతుంది. ఇంకో 11 తులాలు ఈ మంత్ కొంటున్నాను, 20 తులాలు పెట్టి స్వామివారికి చేస్తాను. అలాగే మా గోకవరం పక్కన వీర్లంకపల్లిలో 54 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహానికి 12 లక్షల రూపాయలు నేను విరాళంగా ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చాను, ఆల్రెడీ 6 లక్షల దాకా ఇచ్చాను. ఎవ్రీ మంత్ 2 lakhs నేను రిలీజ్ చేస్తాను. శ్రీరంగపట్నంలో మోదకొండమ్మ తల్లి గుడికి 13 లక్షలు పెట్టి ఒక శాశ్వత ప్రాతిపదికన షెడ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే కోరుకొండ పాసాలమ్మ గుడికి ఇంకొక 10 లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా మా ఊర్లో సత్యనారాయణ స్వామి వారికి ఆలయానికి, గోకర్ణేశ్వర స్వామి వారి ఆలయం అంటారు, సత్యనారాయణ స్వామి వారి ఆలయం అంటారు, దానికి ₹1,00,00,000 దాకా ఖర్చు పెట్టడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 45 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను. పాత గోపురాలు తీసేసి కొత్త గోపురాలు కట్టించి దానికి పెయింటింగు, వెనకాల కోనేరు అవి కట్టిస్తున్నాను.
మా ఊర్లోనే శివాలయానికి రామలింగేశ్వర స్వామి వారి శివాలయానికి కోనేరుకు ఒక 20 లక్షల రూపాయలు, మా ఊర్లో ఇంకో కనకదుర్గమ్మ తల్లి ఆలయానికి ఒక 10 లక్షల రూపాయలు, అలాగే అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్ళడానికి ఇదివరకు రథాన్ని అద్దెకి తీసుకొస్తుంటే 50 లక్షల రూపాయలు పెట్టి అమ్మవారికి భారతదేశంలో ఎక్కడ మీకు కావాలంటే క్లిప్స్ రిలీజ్ చేస్తారు. ఆ రథం ఎంత అందంగా ఉంది, ఎంత బాగా డిఎస్పి శ్రీకాంత్ గారు చాలా మెచ్చుకున్నారు. ఎలా చేయించారండి రథం, ఎవరు చేశారు, ఎక్కడన్నా తమిళనాడు నుంచి వచ్చారని అడిగితే శ్రీరంగపట్నం ఉండే తనకా శ్రీనివాస్, అతని పేరు శ్రీనివాస్, అతను ఆ శ్రీనివాస్ చేశారంటే ఆశ్చర్యపోయాడు. ఆ శిల్ప చెక్కడాలు కానీ లేకపోతే దానికి ఉపయోగించిన సోమిదికర్ర కానీ టేకన్ చాలా అద్భుతంగా చేయించాం. 50 లక్షల రూపాయలు పెట్టి చేయించాం. ఇలాగా ప్రసిద్ధ దేవాలయాలకు అన్నింటికి విరాళాలు ఇస్తూ చాలా గుళ్ళకి లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు విరాళాలు ఇస్తూ కొన్ని కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టడం జరిగింది. ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ స్ఫూర్తితోటి, హైందవ ధర్మాన్ని కాపాడుకునే సదుద్దేశంతో, మత సామరస్యంతో ముందుకెళ్తూ అన్ని మతాలను కలుపుకుంటూ ఎవరైతే బడుగు వర్గాలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ కులాలను వాళ్ళందరినీ కలుపుకుంటూ ఎక్కువ సేవలు వాళ్ళకే చేస్తూ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో పనిచేయడం జరిగింది. అలాగే వినాయకుడి చవితికి క్రిస్టియన్ కురాళ్ళు ముస్లిమ్స్ కురాళ్ళు వచ్చిన దగ్గరికి మేము డీజేలు పెట్టుకుంటాం సార్, మాకు వినాయకుడి బొమ్మ పెట్టుకుంటామని చెప్పి సంతోషంగా వాళ్ళకి విరాళాలు ఇచ్చారు. 15 లక్షలు ఈ సంవత్సరం క్యాష్ రూపంలో ఇచ్చాను, 5 లక్షల రూపాయలు బియ్యంగా ఇచ్చాను. ఇలాగా ఈ మత సామరస్యంతో హిందువులు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కలిపి చేసుకునే విధంగా పండుగలు నిర్వర్తిస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ సంక్రాంతి సంబరాలు కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేసి సంక్రాంతి సంబరాలు కూడా చేయడం జరిగింది, మీరంతా చూశారు. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నాను. నా మీద ఇంత వేగంగా అనేక రకాలైన కార్యకలాపాలు చేస్తున్న నా మీద బురద జల్లిగే ప్రయత్నం కూడా జరుగుతుందని మీకు తెలియజేసుకుంటాను. దగ్గరలోనే ఒక చిన్న సిండికేట్ పర్సన్స్, వాళ్ళ పేర్లు నేను చెప్పకూడదు, నేను చెప్పలేదు అంటే నాకు తెలియదు కూడా అని చెప్పాలంటే, కొంతమంది నా మీద బురద జల్లే ఉద్దేశంతో దుష్ప్రచారాలు అసత్య ప్రచారాలు చేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టుగా విన్నాను. ముందుగానే మీ దృష్టి దేనికి తీసుకొస్తానంటే, నా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అభిమానులు కానీ ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వకండి, వారి గురించి మాట్లాడకండి. ఎవరైనా నా మీద దుష్ప్రచారం చేస్తున్నట్టయితే ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ, ఉత్తేజం పొందడం కానీ, ఆగ్రహం చూపించడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే కంబాల శ్రీనివాసరావు చాలా స్పీడ్గా ఎదుగుతున్నాడు. అతను ఆపకపోతే మనకి కొన్ని ప్రమాదాలు ఉన్నాయని చెప్పిన ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఏవో కార్యక్రమాలు చేస్తున్నట్టుగా నాకు వివరాలు తెలిసినాయి. ఇది చాలా నమ్మకమైన వివరాలు కాబట్టి నేను ప్రెస్ వారికి చెప్పడం జరిగింది. ఏదో ఆషామాషిగా వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పపోయి ఉండేవాడిని. చాలా నమ్మకస్తుడు. నాకు ఇదివరకు ప్రతిసారి కూడా నా మీద ఎప్పుడెప్పుడైతే దుష్ప్రచారం జరిగిందో ఆ దుష్ప్రచారం జరిగినప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఒకరోజు ముందే తెలిసేది. అది తెలిసిన తర్వాత వెంటనే అది కన్ఫర్మ్ అయ్యేది. అలాంటి దుష్ప్రచారం ఒకటి ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. దాని వివరాలు నాకు చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను దాని గురించి చెప్పడం తక్కువగా మాట్లాడుతున్నాను గురించి. ఏది ఏమైనా ఈ రోజుని మా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షులకి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం, నబీన్ నితిన్ గారికి వారికి శుభాకాంక్షలు తెలియడం కోసం, మీ అందరితోటూ ఆ ఆనందాన్ని పంచుకోవడం కోసం చెప్పని ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం కాకుండా మేము చేస్తున్న భారీ ఎత్తున చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు మీ దృష్టికి ఇంకొకసారి తీసుకురావాలి. కొన్ని డెవలప్మెంట్స్ జరిగినాయని చెప్పి ఆ డెవలప్మెంట్స్ మీకు చెప్పడం కోసం చెప్పి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు. దీనికి కూడా నేను ఆధారాలు లేని నేను సమాధానం చెప్పలేను సార్. ఎందుకనంటే మంచిని ఆధారాలతో నేను చెప్పుకోగలుగుతాను, చెడుని మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నానంటే ఇది నా ప్రజలు నా కార్యకర్తలు ఆవేశపడకుండా ఉండడం కోసం, ఇది కేవలం అసత్య ప్రచారాలు దుష్ప్రచారాలు చెప్పడం మీ దృష్టికి తీసుకురావడం నా ప్రయత్నం తప్ప ఫలానా అని చెప్పే సంస్కారం నాకు లేదు సార్. నేను చెప్పను కూడా లేదండి, నన్ను మీరు క్షమించాలి. ఎందుకనంటే నాకు నిజంగానే చెప్పడం ఇష్టం లేదు. మంచి నాకు చాలా ఇష్టం. ఏదండి ఎలాగండి? ప్రాణహాని కాదు, దుష్ప్రచారం ప్రాణహాని మాత్రం కాదు, దుష్ప్రచారం అసత్యాలు. ఇంకొక విషయం మీకు ప్రత్యేకించి చెప్పాలి. మాకు గోకవరం గ్రామంలో కొన్ని సందర్భాల దృష్ట్యా మేము ఎంఆర్ఓ గారికి వాళ్ళకి కొంచెం ఒక ప్రామిస్ చేశాం. దానికి సంబంధించినది ఏది కూడా ఇప్పుడు చెప్తున్న దానికి సంబంధం లేదు.
మా భారతీయ జనతా పార్టీలో ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదండి. రెండోది ఏంటంటే వ్యక్తిగతంగానా లేకపోతే ఇదేనంటే ఎవరైనా ఎక్కడైనా ప్రతి చోట కూడా అసూయ అనేది ఉంటుంది. ఆ అసూయలో భాగంగా కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి మాత్రం చెప్పగలను. ఇది మాట్లాడకూడదండి. నాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మేము ఎంఆర్ఓ గారిని చెప్పాను, ఇది మేము మాట్లాడకూడదు. నేను అందరికీ ఒక విషయం చెప్తాను. గోకవరం నేను ఇక్కడెందుకు పెట్టానంటే ప్రెస్ మీటు, గోకవరం గ్రామంలో కొన్ని విషయాలు చెప్పడానికి నాకు పర్మిషన్ లేదు. అంటే పార్టీ నుంచి కానీ లేదంటే మేము ఎంఆర్ఓ దగ్గర కమిట్మెంట్ ఇచ్చాం. నా తప్పు లేపని కానీ ఒక కమిట్మెంట్ ఇచ్చాం. కొన్ని విషయాలు మేము మాట్లాడకూడదని, అందువల్ల నేను మీకు ఆ విషయాలు చెప్పట్లేదు. మేము ఈ విషయం డిస్కస్ చేసామండి ఆ కమిటీ మెంబర్స్ తోటి. దానికి లాకర్లు అవి తీసుకోవడం కానీ ఏదైనా ప్రత్యేకమైన పద్ధతులు కానీ ఒక డిజైన్డ్ ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థను పెట్టుకుని దాన్ని భద్రపరచదలుచుకున్నాం. నేను విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన పేరు స్టార్ట్ చేశాను కదా సార్. ఇప్పటి వరకు నన్ను ఎవరూ అడగలేదండి. అంటే ఇతర మతాల వాళ్ళు నన్ను ఎవరూ అడగలేదు. అది వాళ్ళ ఇచ్చాను. వాళ్ళు రూపులు తీసుకుని పట్టుకెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పారు, సార్ మీకు ప్రమాణం చేస్తున్నాం, మీరు నమ్మిన దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాం, మీరు ఇచ్చిన లక్ష్మీదేవి రూపుని వేరే మతం వాళ్ళు అయినా కానీ మేము ఎప్పుడూ అపవిత్రం చేయమని చెప్పి వాళ్ళు నమ్మిన దేవుడి మీద ప్రమాణం చేసి తీసుకెళ్ళారు. అది నేను అడగలేదు, వాళ్ళే చేశారు. అలాగే కేవలం అండి, నేను ఇదివరకు కూడా ఆన్సర్ చేశాను. నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఈ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అంశాన్ని స్టార్ట్ చేయడానికి ఒక కారణం ఏంటంటే మన భారతదేశం మీద, మన భారతదేశంలో ఉండే క్రైస్తవులు, ముస్లిమ్స్, హిందువుల మీద కూడా విదేశీయులైనటువంటి బంగ్లాదేశీయులు, పాకిస్తానీలు వచ్చి వీళ్ళ యొక్క ప్రయోజనాలని డిస్టర్బ్ చేస్తూ వాళ్ళు ప్రయోజనాలు పొందుతూ దేశం యొక్క సమగ్రతను దెబ్బతీస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను రామసేనలోకి వచ్చాను. నేను జగ్గంపేట, రాజానగరం నియోజకవర్గాల్లో సేవ చేయడానికి అర్థం ఉంది. మీరు అనుకున్నట్టుగా లేకపోతే కొంతమంది విమర్శకులు చెప్పినట్టుగా నేను ఓట్ల కోసం చేసినట్టుగా అనుకోవచ్చు. కానీ రంపచోడవరం నియోజకవర్గంలో చాలా విస్తృతమైన సేవలు చేస్తున్నాను. అక్కడ నాకు ఎటువంటి స్వార్థం లేదు. అక్కడ 30 గుళ్ళు కట్టించడానికి నేను శ్రీకారం చుట్టబోతున్నాను. చిన్న చిన్న గ్రామాల వాళ్ళు, 10 ఇళ్ళు ఉన్న కుటుంబాలు ఉన్న గ్రామాల వాళ్ళు వచ్చి మాకు రాముడి వారు, ఆంజనేయ స్వామి ఆలయాలు లేవండి అని కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. అందుకోసం చెప్పి 30 గ్రామాలని తీసుకుని 3-4 లక్షల రూపాయల వ్యయంతో చిన్న చిన్న గుళ్ళు కట్టించడానికి నేను ఆల్రెడీ సమాయత్తం చేసుకుని ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ కార్యక్రమం శ్రీకారం చుట్టబోతున్నాను. దానికి భారతదేశం నుండి ఒక ప్రముఖమైన వ్యక్తిని కూడా నేను ఆహ్వానించడానికి నేను మా పార్టీని కన్సల్ట్ చేసి, అధిష్టాన వర్గాన్ని కన్సల్ట్ చేసి, మా ప్రముఖమైన నాయకులు ఎవరన్నా వాళ్ళు కాంటాక్ట్ చేసి ఒక ప్రముఖుని, భారతదేశ చరిత్రలో ఉండే ఒక ప్రముఖుని ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడానికి ఆహ్వానించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అలాగే మీరు అందరికీ తెలుసు, నన్ను ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కుమార్ ప్రసాద్ సిన్హా మౌర్య గారు ఆహ్వానించి నాకు అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది ఉత్తరప్రదేశ్. సో నేను ఆ విషయం అయితే గర్వంగా చెప్పుకోతాను. నాకు అది విషయం తెలియదండి. నేను సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను తప్ప ఇది ఎవరైనా పట్టించుకున్నారా లేకపోతే ఎవరైనా ఇన్ఫర్మేషన్ పైకి పంపిస్తున్నారా అది నాకు పెద్ద అవసరం లేదండి. ఎందుకంటే నన్ను పట్టించుకున్నారు కాబట్టే భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించారు. నేను విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన తరఫున చేస్తూ ఉంటే చిలుకూరు రామకుమార్ గారు అప్పటి కాకినాడ జిల్లా అధ్యక్షులు, అలాగే వేటుకూరి సూర్యనారాయణ గారు మా కాకినాడ జిల్లా ఫార్మర్ అధ్యక్షుడు ప్రెసిడెంట్ చిలుకూరు రామకుమార్ గారు, అలాగే మాకు వేటుకూరి సూర్యనారాయణ గారు ఫార్మర్ ప్రెసిడెంటు, నేను చేస్తున్న సేవలు చూసే భారతీయ జనతా పార్టీ ఆహ్వానించారంటే నన్ను వాచ్ చేస్తానని అర్థం కదా. ఇంకోటి, భారతీయ జనతా పార్టీ అంటే చిన్న పార్టీ కాదు, నేషనల్ పార్టీ. వాళ్ళు ఎప్పుడూ కూడా వాచ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వాచ్ చేస్తూ మాకు ఆదేశాలు ఇస్తుంటారు. మేమంతా కూడా ఒక క్రమశిక్షణ గారి సైకిల్లో పనిచేయాలా తప్ప మాకు ఎటువంటి అభిప్రాయాలు కానీ
మాకు ఎటువంటి నిర్ణయాలు కానీ మా చేతుల్లో ఉండవు. అధిష్ట అది పార్టీ వారు చూసుకుంటారులేండి. అలా కాదండి. ఇప్పుడు మీకు అందరికీ సత్యం తెలుసు. ఏం చెప్తున్నానంటే తాత్కాలికంగా ఎవరైనా నిర్లక్ష్యం చేసే ప్రవర్తన చేయొచ్చు, కానీ త్రికరణ శుద్ధిగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని ఎవరు ఆపగలిగారండి? అలాగే ఇప్పుడు మా నూతన అధ్యక్షులు నితిన్ గారిని ఎవరు ఆపగలిగారు? నిజంగా పనిచేసి కష్టపడి పనిచేసేవాళ్ళు వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. విజయం తనంత తాను వచ్చి వరమాలేస్తుంది, కానీ నువ్వు వరమాల ఎంచుకుందాని విజయం వెనకాల పరిగెడితే విజయం రాదు సార్. అది నేను కూడా విజయం కోసం పరిగెట్టట్లేదు. నాకు ఒక ధర్మం ఉంది. నా భారతదేశం సమగ్ర దేశం. దీంట్లో అన్ని రకాల మతాల వాళ్ళు ఉంటారు. వీళ్ళు దుర్మార్గుల యొక్క చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయి మతాన్ని దేవుడిగా చేసుకుంటున్నారు. ఇప్పుడు మనకు మనసుకు నచ్చిన దేవుడు ఉంటాడు. ఒకటి యేసు ప్రభుని, ఇంకోటి అల్లాని, ఇంకోటి పూజించుకుంటారు, తప్పలేదు. అది మతం కాదండి, దేవుడు. కానీ మతాన్ని దేవుడిగా మార్చి భారతదేశంతో ఆడుకోవడం అనేది ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు చేస్తున్న కుట్ర. ఆ కుట్రకి నా భారతీయులు బలి కాకూడదని చెప్పి నేను పుట్టిన గ్రామం నుంచి నా ప్రయాణం మొదలుపెట్టాను. ఈ ప్రయాణం 3 నియోజకవర్గాలకు విస్తరించింది. రేపు పొద్దున రాష్ట్రం అంతా విస్తరించవచ్చేమో, అది నాకు తెలియదు. నాకు అటువంటి సద్భాగ్యం కలిగితే రాష్ట్రం అంతా కూడా సేవలు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాను. రామసేన తరపు నుంచి నేను ఎప్పుడూ కూడా రాష్ట్రం అంతా సేవలు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాను. ఏ ప్రాంతం నుంచి వచ్చినా నా సేవలు ఉంటాయి. ప్రజాసేవ అనేది నా సొంత ఎజెండా. అన్ని వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి నేను సేవ చేసుకోవడం అనేది రామసేన తరపు నుంచి నా సొంత ఎజెండా. పార్టీ పరంగా వచ్చేటప్పటికి నాకు ఎటువంటి సొంత నిర్ణయాలు ఉండవు. అధిష్టానం ఏవైతే ఆదేశాలు ఇస్తాయో ఆ ఆదేశాల మేరకు నేను ప్రవర్తించడం తప్ప, కొన్ని కార్యక్రమాలు నా సొంత కార్యక్రమాలు, అవి నేను రామసేన తరపు నుంచి రాష్ట్రం అంతా చేస్తాను. దానికి ఎవరూ అబ్జెక్షన్ పెట్టడానికి లేదు. మా అధిష్టానం ఉండే, మా రాజకీయ పార్టీ ఉండే మా నాయకులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఆ విషయంలో. అరే శ్రీనివాసం ఎందుకు ఇక్కడ చేస్తున్నావు, అక్కడ చేస్తున్నావు, ఇప్పుడు వచ్చి ఎవరు నన్ను అడగలేదు. ఎందుకంటే వాళ్ళ ప్రజాసేవ అనేది భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం. ఆ సిద్ధాంతాలకు అనుబడి నేను చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఇప్పుడు అలా కాకుండా భారతీయ జనతా పార్టీ ఏదైతే పార్టీకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ పరిధి మాత్రం నేను ఎప్పుడు క్రాస్ చేయలేదు. భారతీయ జనతా పార్టీ నుంచి నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళండి. ఇదైతే నేనైతే ఖచ్చితంగా మీరు అన్ని ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు. సత్య గారు నేను నన్ను మీరు ఇట్లా భారతీయ జనతా పార్టీని వదిలి నేను ఎక్కడికి వెళ్ళి, నాకు చాలా ఇష్టం అండి. నరేంద్ర మోడీ గారు అంటే నాకు చాలా పిచ్చి. ఇంకో చెప్పమంటారా? నరేంద్ర మోడీ గారు కాదు, నరేంద్ర మోడీ గారు అంటే చాలా పిచ్చే కాదు నాకు. యోగి ఆదిత్యనాథ్ నాకు హనుమంతుడిలా కనపడతాడు నాకు. నేను అసలు యోగి ఆదిత్యనాథ్ అంటే చాలా ఇష్టం నాకు. నరేంద్ర మోడీ గారు అంటే ఎంత ఇష్టమో యోగి ఆదిత్యనాథ్ అంత ఇష్టం. నేను అసలు భారతీయ జనతా పార్టీ నాకు అక్కడ పదవి ఇవ్వనండి, ఇవ్వకపోనండి, నన్ను ఏమైనా చేయనండి, నేను భారతీయ జనతా పార్టీ పట్టుకుని అలాగే ఉంటాను. నేను సామాన్య కార్యకర్తని. ఇంతే దృఢ సంకల్పంతో, ఇంతే సంకల్పంతో కష్టపడి పనిచేస్తాను నేను. ఎయిర్పోర్ట్లో తీశారు సార్, అది నన్నే చేయమంటారు. లేదు కాదు, గుడికి సార్ 30,000 సభ్యత్వాలు రాష్ట్రంలో నాదే టాపరు. క్రియాశీలక సభ్యత్వాలు 100 నాదే టాపరు. నరేంద్ర మోడీ గారి యాప్లో 4,50,000 పాయింట్లు, 4,20,000 పాయింట్లతో ఫస్ట్ ఆర్ సెకండ్ పొజిషన్లో ఉన్నాను నేను. నా టార్గెట్ ఏది తెలుసా మీకు? 1,60,00,000 హయ్యెస్ట్ పాయింట్స్. ఆ పాయింట్స్ని టార్గెట్ చేసుకుంటూ 2 సంవత్సరాల్లో భారతదేశంలోనే నరేంద్ర మోడీ గారి యాప్లో హయ్యెస్ట్ పాయింట్స్గా దూసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను 3 నెలల్లో 4,50,000 పాయింట్లు సాధించానంటే ఓ సంవత్సరం పాటు నా అభిమానుల దగ్గర నుంచి నేను పాయింట్స్ సేకరించుకుంటున్నా. అభిమానులు చేసి పెడతాను, నేనేమి అడగక్కర్లేదు. వాళ్ళు చేసి పెడితే భారతదేశంలోనే హయ్యెస్ట్ స్కోర్ మెంబర్గా నేను నిలబడతాను. సూన్ మీకు వివరాలు కూడా తెలియజేస్తాను మీకు. నేను ఎప్పుడు నేను అచీవ్మెంట్స్ ఉంటే అప్పుడప్పుడు అందరూ కూడా మీతోటి ఒక సహృద్భావమైన మీటింగ్ పెట్టుకుంటూ నేను మీ అందరితో కలిసి భవిష్యత్తులో ముందు నడుస్తాను. నాకు ఇంకో విషయం మీ అందరికీ చెప్పనా? నాకు రాజమండ్రి పాత్రికేయులు అంటే చాలా ఇష్టమైపోయిందండి నాకు. ఎందుకో చెప్పమంటారా? చాలా ఆప్యాయంగా పలకరిస్తున్నారు నన్ను చాలా ఇష్టంగా చూసుకుంటున్నారు. నేను ఇక్కడ మీటింగ్ పెట్టడానికి కూడా అదే కారణం. ఇంతమంది మీతో కలిసి నాకు సంతోషంగా ఉండడం కానీ, అలాగే
మీ పాత్రికేయులకి జర్నలిస్టుకి కూడా నేను ఏదైనా సేవ చేయగలిగేది ఉంటే ఎవరో మనం ఒకసారి అనారోగ్యంతో ఎవరు ఉన్నారంటే వారికి కూడా సహాయం చేయడం జరిగింది. ఎవరు వచ్చినా ఇప్పుడు పాత్రికేయులు కానీ ఎవరికైనా కానీ ఇప్పుడు నేను ఎన్నో రకాలైన వైద్యాన్ని సహాయం చేస్తున్నాను. మన పాత్రికేయులు కూడా ఎవరికైనా కష్టం రావచ్చు. అలాంటి కష్టం వచ్చినప్పుడు నేను తప్పనిసరిగా మీతో పాటు అండదండగా ఉంటాను. ఏ విషయమైనా సరే ఎవరికైనా స్కూల్ ఫీజులు తక్కువ రావచ్చు అంటే మీకు చెప్పట్లేదు, ఎవరో వస్తారు, నేను పేర్లు చెప్పనండి. ఎందుకంటే వారి పేర్లు చెప్పే సంస్కారం నాకు ఎప్పుడూ ఉండదు. ఏ పాత్రికేయులైనా కష్టాలు చెప్పుకుంటే వారి పేర్లు బయట చెప్పడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. వారికి నాకు పార్టీ అనుమతిస్తే భారతీయ జనతా పార్టీ నుంచి రాష్ట్రమంతా విస్తృతంగా చేస్తానండి. లేదంటే రామసేన తరపు నుంచి రాష్ట్రం అంతా చేసుకుంటాను. రామసేన తరపు నుంచి నన్ను ఎవరు అభ్యంతరం పెట్టరు. అవి వ్యక్తిగత అభిప్రాయాలండి. దాన్ని నా అభిప్రాయంగా నేను ఎక్కడ కూడా చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అటువంటి అభిప్రాయాలు అంటే వాళ్ళకి నేను కాంపిటీషన్ అవుతానో లేకపోతే ఇంకోటనో 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. కానీ ఒక రాజకీయ నాయకుడిగా నేను నా పరిధి మించి తప్పుగా ఆలోచించడం నాకు కరెక్ట్ కాదు. తప్పుగా ఆలోచించే అవకాశం వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు కూడా నేను మంచిగా ఆలోచిస్తేనే ప్రజలు ఇష్టపడుతున్నారు. ఎలాగంటే ఒక చిన్న తప్పు మాట మాట్లాడినా నాకు ప్రజలు నా నుంచి వినడానికి సిద్ధంగా లేరు. అలాగే అంత ఇష్టంగా ఉన్నాను నేను ప్రజలకి. అది సార్. నేను చాలా ఎంజాయ్ చేశాను సార్. ఎలా అంటే పిల్లలు కాలేజీ కుర్రోళ్ళు చాలా బాగా వచ్చారు నా దగ్గరికి. నాకు చాలా ఇష్టంగా ఉందండి. పిల్లలు పాపం స్కూటర్ తాకట్టు పెట్టి, గొలుసులు తాకట్టు పెట్టి వాడు కార్యక్రమాలు చేసుకుంటే నేను ఇన్ని సేవలు చేస్తున్నాను. నేను ఎవరికి రాజమండ్రిలో వేలు పెడదాం లేకపోతే ఇంకోటని నా ఉద్దేశం. వాళ్ళు చాలా ఆర్ద్రతగా అడిగారు నన్ను, సార్ ఇలాగ డబ్బులు లేవండి, మీరు సహాయాలు చేస్తారని విన్నాం, అందువల్ల మాకు సాయం చేస్తారని అడిగితే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలనిపించింది నాకు. అందుకే చిన్న షార్ట్ కొట్టాను. ఆ షార్ట్కి వాళ్ళు ఎంత ఉత్సాహపడిపోయారంటే రాజమండ్రి కాదు, నాకు ఆ వీడియోకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్లో ఆ రీలు, దానికి వస్తున్న కామెంట్స్ చూస్తే నాకు ఉత్సాహం ఇంకా పెరుగుతుంది. రాజమండ్రిలో ఇలాంటి కార్యక్రమాలకు 4-5 చేస్తే బాగుండు కదా అని చెప్పి నాకు ఉత్సాహం కలుగుతుంది. అంత బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు. అది సంగతి. 2029లో కాకినాడ ఎంపీకి పోటీ చేస్తారని సార్. ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కనీసం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా మా నుంచి ఎటువంటి స్టేట్మెంట్లు ఉండవండి. నేను చెప్పను కూడా. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించింది రాష్ట్ర అధిష్టానానికి సంబంధించిన విధి విధానాలు. అంత పెద్దవారికి సంబంధించిన విధి విధానాల్లో నేను ఏలు ఎందుకు పెడతాను చెప్పండి. నేను దాని గురించి మాట్లాడను. దానికి సంబంధించిన ఎలాంటి స్టేట్మెంట్లు మా దగ్గర నుంచి ఎప్పటి నుంచి ఉండకూడదు. తాను ఏది ఇచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉంటానండి. నేనేం కోరుకోనండి. అసలు నా కోరికలు లేవు. అసలు కోరికలు లేవు. నేను అధిష్టానం ఎలా నిర్ణయిస్తే అలా. ఏమండి, భారతీయ జనతా పార్టీ అంటే పెద్ద జాతీయ పార్టీలో కోరికలు ఉండకూడదండి. కేవలం సైనికుడిలా పనిచేయాలంతే. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇది